ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారండి? నిద్ర లేచిన వెంటనే ఈ యొక్క వాగ్దానం వినడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు రోమా పత్రిక నుండి చద్దాము. 2 అధ్యాయం 6-7 వచనాలు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపిక చేయించు, మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమును ఇచ్చును. సత్క్రియను మనం ఓపికగా చేస్తే మనకు మహిమ, ఘనత, నిత్య జీవం కూడా పొందుకుంటాం. అంతేకాదు ఎవరు ఏం చేస్తారో దాని ఫలమును తింటూ ఉంటారు. ఒకసారి ఒక ఇంట్లో మరి భార్యాభర్త, చిన్న కుమారుడు, అలాగే వారి ముసలి తండ్రి ఉంటారండి. అయితే ఆ ముసలి తండ్రి పక్షవాతం వచ్చిన తర్వాత వాళ్ళు తినేటప్పుడు ఆయన తినేదంతా కూడా సైడ్ పడేసుకునేవాడు. అయితే ఆ యొక్క కుమారుడు, కోడలు చూసి చాలా బాధపడిపోయి సరిగా తిన్నానని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా ఆ పులుసు అంతా కూడా ఈ యొక్క మూతి నుంచి కింద పడిపోయేది. అప్పుడు ఆ యొక్క కోడలు అసహించుకున్నాక కొడుకు అసహించుకొని, నువ్వు ఇక్కడ మాతో పాటు టేబుల్ మీద కూర్చుంటే మాకే వాంతికి వస్తుంది కాబట్టి టేబుల్ నుంచి దూరంగా పెట్టి ఆయనను కూర్చోబెట్టి అక్కడ తినమంటారు. ఒకరోజు ఆయన తింటుండగా ఆయన చేతిలో ఉన్న పాత్ర కింద పడిపోయి పగిలిపోతుంది. వారికి ఇంకా కోపం వచ్చి ఎక్కడో మూలలో కూర్చోబెట్టి ఈసారి మట్టి పాత్రను ఇస్తారు. మట్టి పాత్రలో వండి ఆయనకి సపరేట్గా పెడతారు. అది కూడా ఆయన తిని పాడు చేస్తూ కింద పడిపోయి ఇరిగిపోతుంది. ఇంకా కొడుకు కోడలికి మండిపోతుంది. అప్పుడు ఏం చేశారంటే ఒక చెక్క పాత్రను తీసుకొచ్చి ఆ చెక్క పాత్రలో ఆయనకి ఫుడ్ని పెట్టి ఆయనను తినమని ఒక మూల పడేసి ఆయనను తినమని చెప్తారు. అప్పుడు ఇదంతా గమనిస్తున్న కుమారుడు, ఆ మనవడు చాలా బాధపడుతూ ఉంటాడు. అంతేకాదు ఆయన అంటున్నాడు ఏంటంటే, డాడీ, తాతయ్య అంత పడేసుకుంటున్నాడు కదా అంటే, ఆయన ఏజ్ వచ్చింది కదమ్మా, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్తారు. ఒకరోజు బయటికి వెళ్ళి ఆ కుమారుడు చిన్నవాడు మరి చెక్కలు ఏరుకుంటా ఉంటున్నాడు. తండ్రి అంటాడు, ఏంట్రా, ఎందుకురా చెక్కలు ఏరుకుంటున్నావు, ఏంటి, ఏం ఆడుకుందామని అని అంటాడు. అప్పుడు ఆ కుమారుడు అంటాడు, డాడీ, రేపు నువ్వు మమ్మీ పెద్దదయ్యాక మీరు కూడా ఇలాగే అనారోగ్య పాలైనప్పుడు నీకు కూడా పాత్రలు ఉండాలి కదా, మీకు కూడా అదే పాత్రలో నేను ఫుడ్ పెడతాను అని చెప్పాడు. అది విన్న తండ్రి చాలా బాధపడతాడు. భార్యకి వెళ్ళి చెప్తాడు. భార్య ఏడ్చేస్తుంది. నిజమే అండి, మనం ఏదైతే చేస్తున్నామో పిల్లలు చూసి మనకు అదే చేస్తూ ఉంటాడు. మనం ఏదైతే విత్తుతున్నామో దాని యొక్క పంట మనమే తింటామని చెప్పి ఆ రోజు నుంచి ఆ ముసలి అతన్ని దగ్గరగా కూర్చోబెట్టి చాలా అన్యంగా, చాలా చక్కగా, జాగ్రత్తగా చూసుకుంటారు. నిజమే, దేవుడు మనం ఏది చేస్తామో దాన్ని బట్టి, మన క్రియలు బట్టి మనకు ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. సో అందరికీ మేలు చేయండి, మేలు మీకు ప్రతిఫలంగా వస్తుంది. కీడు చేయకండి. ఎవరిని మరి సఫరింగ్లోనికి మనం తీసుకెళ్ళకూడదు. ఒకవేళ వాళ్ళు సఫరింగ్లో ఉంటే వారిని ఆదుకునే వారిగా మనం ఉంటే దేవుడు మనకి ఎప్పుడు సహాయకులను, ఉపకారులను దేవుడు మరి నిలబెడతాడు. అంతేకాదు మనల్ని చూసుకునే వారిని దేవుడు మన కొరకు నిలబెడతాడు. కాబట్టి ఎవరు పడితే వారిని తిట్టుకోకండి, బాధపడకండి, విసుకోకండి. ఓపికతో సత్క్రియ చేయండి. రేపు మీరు చెయ్యలేనప్పుడు, మీ ఓపిక నశించిపోయినప్పుడు, లేక మీ ఆరోగ్యం క్షీణించిపోయినప్పుడు చాలామంది మీకు సహాయం చేయడానికి దేవుడు తీసుకొస్తాడు. కాబట్టి ఈ మాటలు విన్న మీరు చిన్న ప్రార్థన చేసి సత్క్రియ చేయడానికి నాకు శక్తిని, ఓర్పును దయచేయండి అని ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, సత్క్రియ చేయడానికి మాకు శక్తి లేదు, శక్తి సరిపోవట్లేదు, ఓర్పు లేదు నాయన, సహనము లేదు. సహనమును దయచేయండి అయ్యా. మంచి చేసేవారుగా మమ్మల్ని చేయండి నాయన. మా మంచి మాకు తిరిగి వస్తుందని నమ్ముచున్నాము నాయన. అయ్యా, ఈరోజు ఈ మాటలు నాయన ఎవరైతే విన్నారో వారి జీవితంలో సత్క్రియ చేసి అంత గొప్ప కార్యమును వారు చేసేంత అయ్యా తను ఎంకరేజ్ చేస్తున్నాయన ప్రభా. అయ్యా, వారి జీవితంలో ప్రతి ఒక్క క్రియకు తగ్గట్టుగా ప్రతి ఫలం మీరు దయచేస్తారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్. ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు కింద కమెంట్లో I will do the best things in life and get the best back to me అని పెట్టండి. May God bless you. Have a blessed day. Don't forget to like, share and subscribe. Praise the Lord.